యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామ సర్పంచ్ కర్ర వెంకటయ్య రైతు వేదిక పేరుతో 20 గుంటల రెవెన్యూ నక్షబాటను కబ్జా చేసి అక్రమంగా ఇళ్లను నిర్మించారని మాజీ సర్పంచ్ మంగ సత్యనారాయణ బుధవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ యాదగిరి మాట్లాడారు. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామ సర్పంచ్ కర్ర వెంకటయ్య రైతు వేదిక పేరుతో 20 గుంటల రెవెన్యూ నక్షబాటను కబ్జా చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారని మాజీ సర్పంచ్ మంగ సత్యనారాయణ బుధవారం కలెక్టర్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి విచారణ చేపట్టినట్లు డిఎల్పిఓ యాదగిరి తెలిపారు. గ్రామ పంచాయతీలు రికార్డులను తనిఖీ చేశామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్ కర్ర వెంకటయ్యతో పాటు ఫిర్యాదుదారుడు మాజీ సర్పంచ్ మంగ సత్యనారాయణ లిఖితపూర్వకంగా వివరణ స్వీకరించినట్లు వెల్లడించారు. రైతు వేదిక పేరుతో నిధులు దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు లేవని, వ్యవసాయం, విద్యుత్, రెవెన్యూ విభాగాల నుంచి వివరాలు సేకరించి నివేదికను తయారు చేసి కలెక్టర్కు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి ఉపేష్, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. జల్దీ తీసుకుంటాం. మళ్ళాకుంటా అయితే ఇది పట్నం బట్టం అక్షరం ఇది పట్నం బట్టం అక్షరం ఇది దాతరపల్లి ఎంత సార్ మాజీ సర్పంచ్ మంగ సత్యనారాయణ గారు, మాజీ సర్పంచ్ అయినటువంటి మంగ సత్యనారాయణ గారు, ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారు ఈ నక్షబాటలో తన అవసరాల కోసం ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిండు అనేదని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద నేను ఈరోజు విచారణ కోసం ఇక్కడ వచ్చిన సంబంధితుల నుంచి నేను కన్సర్న్ డాక్యుమెంట్స్ తీసుకొని పోతున్నా. దాన్ని నేను డిపిఓ వరకు సమర్పిస్తాను. థ్యాంక్ యూ. అంటే విజిట్లో మీకు ఏమైనా ఇప్పుడు ఏముండదండి, నాకు పూర్తిగానే కూర్చోవాలి, నేను టైం పడుతుంది. అంటే తదుపరి కట్టేటప్పుడు సెక్రటరీ గారికి ఏ విషయం తెలియదు. నేను అందరి నుంచి నేను స్టేట్మెంట్ తీసుకుంటున్నా, సెక్రటరీ నుంచి తీసుకుంటున్నా, ఇప్పుడున్న సర్పంచ్ గారి దగ్గర తీసుకుంటున్నా, తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేసిన మాజీ సర్పంచ్ దగ్గర ఈ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నేను రిపోర్ట్ తయారు చేసి నేను సబ్మిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రహదారిని అక్రమంగా ఆక్రమించి దాదాపు 4 గుంటల భూమి అంటే 500 గజాల స్థలాన్ని ఆక్రమించి గత సంవత్సర కాలం నుంచి ఫస్ట్ ఏమో రైతు వేదిక అని చెప్పిండు. రైతు వేదిక అంటే సరే గ్రామానికి ఉపయోగపడతానే ఉద్దేశం మీద ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. అసలు ఏంది, మొత్తం కట్టిన తర్వాత రైతు వేదిక తీసేసి మొన్న గత ఎలక్షన్ల టైంలో మొత్తం మద్యం సేవించడం, పార్టీలు సేవ చేసుకోవడం, బర్త్డే పార్టీలు చేసుకోవడం అన్నీ ఇవే చేసారు. ఈయన చెల్లి ఇది వై జంక్షన్ రోడ్, ఇది మన ఎక్కడ మల్లాపూర్ నుంచి దాదరపల్లి పోయే రోడ్డుతో పాటు మళ్ళీ మల్లాపూర్ నుంచి జంగపల్లి రోడ్డు వై జంక్షన్లో బైపాస్ రోడ్ వచ్చినందున ఆ మూల మిగిలిపోయింది. ఆ మూలను 500 గజాలు ఆక్రమించి ఇల్లు కట్టిండు. ఆ ఇల్లు కూడా కరెంటు మీటర్ కూడా ఆయన సొంతం పేరు మీదనే ఉంది. ఇదే కాకుండా బీసీ కాలనీలో కూడా ఇల్లు అప్పుడు ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటూ సొంత ఇల్లు, ఇప్పుడు అక్కడ సొంత ఇల్లు కట్టుకున్నాడు. దాంతోపాటు మొన్న 424 సర్వే నెంబర్లో ఎంపీటీసీ సర్పంచ్ ఇద్దరు కలిసి 46 ఎకరాల భూమి చేసుకురు. అది ఎవరు
అప్పుడు అంతా జమీందారులు ఉండే మల్లాపురంలో, ఆ తుర్కోళ్ళు వాళ్ళు ఎవరినో ముస్లామని తీసుకొచ్చారు. ఆమె ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు. ఒక ఫోటో పెట్టారు, తుర్కామని పేరుంది. గత మన ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే 40 ఎకరాల భూమి అక్రమంగా కబ్జా చేశారు, అమ్ముకున్నారని కూడా తెలుస్తుంది. మళ్ళీ ఈ విషయంపై మేము 2 తారీఖు నాడు మన డిఎల్పి వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు విచారణకు వచ్చారు. విచారణ వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలందరితో కలిపి విచారణకు హాజరైనాం. వాళ్ళు కూడా భౌతికంగా ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది. ఇక్కడ ఏది మల్లకుంట 1000 రోడ్ల ఆక్రమించినారు. బిల్డింగ్ కట్టిరు రెవెన్యూ బాటలు అని చెప్పేసి నేను మొన్న 2 తారీఖు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఒక దరఖాస్తు అర్జీ పెట్టుకున్నా. దాని మీద డిఎల్పి గారు విచారణకు వచ్చిండు. విచారణ మాకు తెలిసింది, మేము ఆ బిల్డింగ్ చూపించినాం. ఇది అక్రమ కట్టడం అనేది మాకు తెలుసు. దాని మీద సంబంధిత అధికారులకు ఏం చెప్పినామంటే ఖచ్చితంగా మీరు దీని మీద చర్య తీసుకోవాలి, ఇది అధికార దుర్వినియోగము. గతంలో కూడా ఎంపీటీసీగా ఉండి కూడా ఇక్కడున్న లోకల్ సర్పంచ్ కర్రె వెంకటయ్య గారు బీసీ కాలనీలో ఆయనకు సర్టిఫికేట్ లేదు, ఇన్లీగల్గా ఇల్లు కట్టుకున్నాడు. ఒక ప్లాట్ కూడా అమ్ముకున్నాడు, 200 గజాల ప్లాట్ కూడా అమ్ముకున్నాడు. ఇప్పుడు ఈడ కూడా గవర్నమెంట్ జాగా ఇది పక్కా సర్వే చేయించి అధికార దుర్వినియోగం కింద దీని మీద మళ్ళీ పోటీ చేయకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. దీని మీద సీఎం దాకా పోతాం. కలెక్టర్ కూడా మేము మొన్ననే చెప్పడం జరిగింది. అదే కాకుండా మా ఎంపీటీసీ వీరే అట్లా ఈ కర్రె వెంకటయ్య మా తన 424 సర్వే నెంబర్ అని ఉంది ఒకటి. ఆ 420 సర్వే నెంబర్లో మనకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఆ ముస్లిమ్స్ అంతా ఇదంతా ముస్లిం గ్రామం, ఈ మల్లాపురం అంతా ముస్లిం గ్రామం. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. ఆ ముస్లిం అంటే వాళ్ళు లేరు. మేము నిజంగా కూడా మేము ఎవరైనా చూడలేదు వాళ్ళని. మా తాతలు ఎవరైనా చూసినా మేము మా నాయనలు కూడా చూడలేదు. అట్లాంటిది ఒక ముస్లిం ఆసియా బేగం అని ఒక ముస్లిం ఆమెను తీసుకొచ్చి ఎంఆర్ఓకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు దానికి కబ్జాగా పోతున్నారు. దాని మీద 40 ఎకరాల భూమి, అది 42. వీళ్ళకి ఇదే పని, ఇంకా వేరే లేదు. ప్రజాసేవ కాదు, దోసుకునుడే తినుడే ఇదే పని. ఈ బిల్డింగ్ ఇది మలవకుంట అని ఇది జంగంపల్లి పోతుంది. ఈ జంగంపల్లి ఈ భూముల బిల్డింగ్ కట్టుకొని ఇలా అసాంఘిక కార్యక్రమం అంటే మొత్తం మందు తాగుడు రకరకాల ఇది మేము చేస్తుంటే ఇది ఏదో రైతు వేదిక మేము ఆపుతుంటే ఆ రైతు వేదిక కడుతుండే ఇక్కడ ఖాళీగా ఉన్నది కదా అని అనుకుంటే మేము కావచ్చు అనుకున్నాం. కానీ ఈరోజు ఇదేంటంటే సొంతం కరెంటు దాని మీద కరెంటు కనెక్షన్ కూడా సొంతం తీసుకున్నాడు. దీని మీద నా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా కూడా సస్పెండ్ చేయాలి. దీని మీద అధికార దుర్వినియోగం, మళ్ళీ జీవితంలో పోటీ చేయదు. దీని మీద ఎంత దూరం అయినా పోయి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అట్లే గ్రామ ప్రజల వాయిస్ కూడా తీసుకోవాలి, మీరు నిజం నిరూపించాలని చెప్తున్నారు. మేము లేకపోతే ఎట్లా ఆయన ఎందుకు కంప్లైంట్ చేయడం, దీని మీద ఎందుకు చర్య? ఆయన ఇప్పుడు మేము గెలిపించిన మా ప్రజాప్రతినిధి మేము గెలిపించినాం, మరి ఆయన ఎంపీటీసీ ఎందుకు దీని మీద కనీసం ఈయన కంప్లైంట్ చేయాలి, మరి ఏదో అయితే ఉండాలి కదా. ఏం లేకుండా ఆయన కూడా ఇలా వాటర్ ఉండని నేను అంటున్నా. ఊళ్ళో చెప్పుల దండ వేసుకొని తిరుగుతాను. ఒకవేళ నిర్ధారించాలని పక్షంలో వాళ్ళు తిరుగుతారని సవాల్ విసురుతారు. నిర్ధారించకపోతే నేనే కాదు, నాతో పాటు నా గ్రామ ప్రజలందరూ కూడా చెప్పుల దండ వేసుకొని తిరుగుతారు. ఇది నా ఉద్దేశం కాదు, అందరి ఉద్దేశం. మీరు అందరు వాయిస్ కూడా తీసుకోండి. ఇది ఇన్లీగల్ చేయడం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయినా కూడా దాన్ని సర్వే ప్రకారం, దాని ఎంపీ ప్రకారం చేయాలి. మరి నువ్వు ఏది లేకుండా సొంతాన్ని కట్టుకోవడం ఎట్లా సమంజసం ఇది అని నేను ఖచ్చితంగా అడుగుతున్నా. కలెక్టర్ కూడా అదే చెప్పిన నేను. దీని మీద దేనికైనా ఆయన చెప్పులనే కాదు, దేనికైనా సిద్ధం. ముక్కు 4 రావంటే వస్తుంది నిరూపణ చేయకపోతే.